అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గురువారం విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో మాట్లాడారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆసుపత్రి బయట సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ₹1,00,00,000 చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఫార్మా కంపెనీల్లో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తాం. తీవ్ర గాయాల పాలైన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. ఆయన వెంట మంత్రులు కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కొన్ని రోజులు